సో హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైన్‌క్రాఫ్ట్ కాబుల్‌మాన్ ఎపిసోడ్ నెంబర్ 7 అనుకుంటా. 7 కాదు 8. ఎపిసోడ్ నెంబర్ 8కి అయితే సుస్వాగతం. సో లాస్ట్ ఎపిసోడ్‌లో మనం గుర్తులేదు గైస్. కావాలంటే మీరు చూడండి. నాకైతే గుర్తులేదు. ఐ థింక్ అది మాల్ట్రోసో, మెట్రోసో ఏదో పట్టుకున్నాం అనుకుంటా. అది ల్యాప్రాస్ అనుకుంటున్నా. నాకు కూడా గుర్తులేదు. చాలా రోజులు అయింది కదా గ్యాప్ వచ్చి. ఇక తెలుసుగా స్టడీ. ఇప్పుడు నిమజ్జనం హాలిడేస్ ఉన్నాయి కాబట్టి రికార్డ్ చేస్తున్నా. సో ఈ ఎపిసోడ్లో మనమైతే నేను ఒక ఉంటుంది అనుకున్న కాబుల్మాన్ మోడ్లోనే జిమ్ బ్యాటిల్స్ అలాంటివి లేవు, కాకపోతే అందుకే సపరేట్ మోడ్ ఎక్కించిన. కానీ తెలుసు కదా మైన్‌క్రాఫ్ట్ అంటే ఒకసారి లోడ్ అయినాక ఎన్ని మోడ్స్ చేసినా మనం తిరిగిన చోట్లలో అవైతే స్పాన్ కావు. కొత్త ఏరియాకి వెళ్ళాలి. దానికోసం నేను అసలు నడుచుకుంటూ ఎక్కడికెక్కడికో పోయినా గైస్. 2 అవర్స్ ట్రావెల్ చేస్తే ఒక 3-4 అయితే కనబడ్డాయి జిమ్స్. అవైతే బ్యాటిల్ చేద్దాం ఇవాళ. అండ్ ఇక్కడ పక్కనైతే ఒక పోకెమాన్ ఉంది, దాన్ని పట్టుకుందాం. అంతకన్నా ముందు గేమ్లోకి వెళ్ళిపోదాం. గేమ్లోకి వెళ్ళకన్నా ముందు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా షేర్ చేస్తారు. ఇంకా లెట్స్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, బ్యాక్ టు గేమ్. దిస్ వన్ ఓన్లీ. నీటా దీనికి ఈ వాటర్ టైప్ ఇద్దాం. మన దగ్గర ఉన్న సారీ మన దగ్గర ఉన్న పోనీట అది వేరే పోనీట గీస్. ఆగుతావా 2 నిమిషాలు? బటన్ సరిగ్గా పనిచేయదు. అది మన దగ్గర ఉన్న ఫైర్. ఇది కొంచెం ఇది ఏమంటారు, యురేకియానా అదే ఉంటుంది కదా గీస్. ఇక్కడ కొమ్ము ఉండి దాన్ని ఏమంటారు గుర్తులేదు. క్యాచ్ చేసేదాన్ని డైరెక్ట్. అండ్ మన దగ్గర ఉన్న ఇవన్నీ బాల్స్ ఉన్నాయి. ఇంకొక బాల్ ఉండే లగ్జరీ బాల్ ఇది ఇక్కడ ఉన్న. అండ్ ఇవన్నీ చాలానే ఉన్నాయి, చెప్తా వాటి గురించి. ముందైతే దీన్ని పట్టుకోవాలి. 2x క్యాచ్ రేట్, 4x క్యాచ్ రేట్. డైరెక్ట్ పట్టిద్దాం. అసలు నేను ఎందుకు అన్నిటినీ 70 లెవెల్ చేసేసిన. ఇప్పుడు ఒక్క అటాక్ చేసినా అన్ని చచ్చిపోతాయి. అదే వచ్చేసింది. ఓమేగాడ్, ఇదేదో పిల్లి బిత్తిరి ఏదో వచ్చింది. ఎవడ్రను జర్రాను పిల్లి బిత్తిరి. క్యూట్ ఫ్లైర్. భలే ఉంది, పేరు కూడా క్యూట్గా ఉంది. అండ్ నేనైతే చూడండి అవి ఎన్ని ఉన్నాయో. మన హోమ్ నుంచి 5000 మీటర్స్ నడుచుకుంటా వచ్చిన గేస్. ఇంత దూరం మధ్యలో కొన్ని జిమ్స్ అయితే కనబట్టి అక్కడికి వెళ్ళకన్నా ముందు మనం అయితే బేస్కి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ ఏమైనా ఉన్నాయని చూస్తున్నా. అండ్ చాలా కొత్త పోకెమాన్స్ అయితే పట్టేసిన గీస్. ఇవన్నీ చూడండి గీస్ ఎన్నిగాను. న్యూ ఏరియా 2, ఇది కొత్త ఏరియా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది లేటెస్ట్గా పెట్టింది. ఆక్వాటిక్ జిమ్ 2, అంటే 2 జిమ్స్ దొరికినాయి. అంటే ఆక్వాటిక్ అంటే వాటర్ టైప్ తెలుసు, వాల్కానిక్ అంటే ఫైర్ తెలుసు. ఇది ఎక్కడ మాస్ అంటే జనరేషన్ కొంచెం బాగుంది అక్కడ, అందుకే అది అట్లా పెట్టేసిన. అండ్ ఫస్ట్ ఇది ఇక్కడ పెట్టుకోవాలి. ఇది కూడా నయా ఏరియా. ఓకే, ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. ఇవన్నీ అంటే కొన్ని ఇవి అయిపోయినాక తీసేద్దాం గీసి. ఎలాగో ఇవన్నీ తీసేస్తాం అనుకోండి. ఓ అమ్ము, అన్నిగానో ఉన్నాయి. న్యూ ఏరియా. ఓకే. ఓ అమ్మో, ఇది ఎందుకు ఇది అంతే. అన్నిటిని అనవసరంగా లెవెల్ గంతగానో పెంచేసిన గేస్. నేను తక్కువ ఉంటే బాగుండు. అండ్ ఇవి 3 ఉన్నాయి, కొంచెం సార్ట్ చేసుకుని ఇట్లా. అండ్ కొత్త పోకెమాన్స్ చూస్తే మీరు అయితే షాక్కి పోతారు. ఇన్ని పట్టుకున్న గేస్. ఇది తెలుసు ఇవన్నీ దాదాపు. అండ్ ఇవి ఇక్కడ నుంచి కొత్త ఇవన్నీ చూద్దాం. మన పోకెమాన్స్ అన్నిటిని దాండి.
దయచేయండి అంటే ఈ థండర్ స్టోన్ ఉందిగా తీసేయాలి అది. అది నేను రైట్ క్లిక్ కొట్టకుండా అట్లా ఇచ్చేసిన, నాకు అప్పుడు తెలియక. ఫస్ట్ ఇక్కడ నుండి చూడండి, ఇది ర్యాపిడ్ అంటే పోనిటా నుండి ర్యాపిడేస్ అయింది. ఇది పోనిటా, దాన్ని ఎవాల్వ్ చేద్దాం. ఇవి 2 వాటర్లో దొరికినాయి. ఇది తెలుసు మీకు, అండ్ ఇది ఏంటో తెలీదు, వేరే ఉంది అసలు పోకెమాన్. ఇవైతే ఇట్లా చిన్న చిన్న ర్యాండంగా కొత్తవి, ఇది అవసరం లేదు మ్యాక్సిమం. ఇది యా, ఇంకేవి 2 ఉన్నాయి. ఇవి క్యూట్ అంతే, ఇవి చిన్న ఇవి. అండ్ మన ఈవి బాబు, యూ కమ్ దిస్ సైడ్. ఆగండి, ఇంకొన్ని ఉన్నాయి. యా, ఇది వాటర్లో షార్క్, ఇది షార్పిడో, ఇది ఏదో కొత్త ఉంది. జాస్క్, అంతే. ఈ 3 తెలుసు అంతేం లోగేస్. ఓకే, ఇప్పుడు చూపిస్తా, మార్నింగ్ చూపిద్దాం. అమ్మో, మనం మినిమం 50 పెట్టుకుంటాయి పోగేస్, కొన్నిటికన్నా తక్కువ లెవెల్ ఉంటాయి తక్కువ పోకెమాన్స్. మనం అన్ని ఒక్కొక్క డెబ్బై లెవెల్. ఇది వాటర్ పోకెమాన్ గేస్. ఫ్రిలిష్, ఐ థింక్ ఇది మేల్, ఇది ఫీమేల్ కావచ్చు. ఫ్రిలిష్ యా, ఇటు రివర్స్లో ఉంది మూతి, వెయిట్ ఉంది. నైస్ రా, భలే పెట్టిల్రా. అండ్ ఇది సూపర్ ఉంది గేస్, ఇది దీన్ని పట్టుకెళ్దాం మనం. ఏమన్నా ఉందా? స్నీస్లర్, ఆగండి తర్వాత చూద్దాం. ఇది చిన్నది ఇట్లా మియోటో లాగుంది. మియోటో కాదు, మియోత్. వాళ్ళ తమ్ముడు కావచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఇది ఐస్ పోకెమాన్ గేస్. ఐస్లో చాలానే ఉన్నాయి పోకెమాన్స్. ఇది అట్లా కనబడ్డది పట్టేసిన. ఇది ఐస్లో ర్యాండంగా చాలా రేర్గా దొరికింది. ఇది ఉర్సా రింగ్ అంటే ఇది రింగ్, దీని పేరు ఉర్సా. ఓకే, నీ పేరు ఉర్సారా? ఉర్సా. ఓకే, వీటి చూద్దాం ఇవన్నీ ఇప్పుడు. ఏమన్నా ఇది ఏంటిది కేసు? ఫైటింగ్ అండ్ పాయిజన్, డార్క్ అండ్ ఐస్ నార్మల్ అవసరం లేదు, ఇది తీసుకెళ్తాం. ఫైటింగ్ టైపు మనకు కావాల్సింది. ఇక ఇవన్నీ వాటర్ అండ్ గోస్ట్ అంటే వద్దు మనకి. మీరు అందరు లోపలికి వచ్చేయండి, ఇది కొడితే అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ నాకు దీన్ని కూడా లెవెల్ కొంచెం 50 చేస్తే బెటర్. ఇది అమ్మకలేను మనకి, వీటిని ఎవాల్వ్ చేద్దామా, తర్వాత చూద్దాం. అయితే నాకు తెలిసి ఇదే ఇట్లా అవ్వద్దు కావచ్చు గీస్, చూడ్డానికి సిమిలర్గా ఉంది కదా. చూడండి, దిస్ అండ్ దిస్ 2 టెడ్డీ బేర్స్, ఏ అవసరం లేవు. ఇంక ఇవన్నీ లోపల పెడదాం. అండ్ ఇప్పుడు మన పోకెమాన్ దాంట్లో ఒక పోకెమాన్ లేపేయాల్సిన టైం వచ్చింది. నేను తీసేయండి, నేను నా ఫస్ట్ పోకెమాన్ కాబట్టి నేను తీసేయను. ఇది ఐస్ టైప్ పోకెమాన్, ఈ వాటర్, దీన్ని తీసేద్దాం అనుకుంటున్నా గెస్. ఇది ఫైర్ అండ్ ఫ్లయింగ్, ఇది ఫైర్ అండ్ ఫ్లయింగ్ 2 ఉన్నాయి. బట్ ఇదేమో లెజెండరీది, ఇదేమో నా ఫేవరెట్, ఇది ఉండాల్సిందే. ఇది మాల్ట్రస్ చేసేద్దాం అనుకుంటున్నా గెస్. కానీ ఇది బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఐస్ అండ్ ఫ్లయింగ్, ఇది ఐస్ అండ్ వాటర్. సరే గెస్, తీసేద్దాం దాన్ని. ఆగండి, మనం లైన్గా పెట్టుకున్నాం. ఓకే, ఇలా ఓకే. ఇది చూడలే కదా, ఇది
ఓ అస్సమను సూపర్ అన్న ఇది అద్భుతం. బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ వస్తే బేర్ కరవదు. చాలా క్యూట్ గా ఉంది ఇది, నిజంగా క్యూట్ గా ఉంది. సో క్యూట్. దీని అంటారు గైస్, యూతోనో ఏదో స్టార్ట్ అవుతుంది. యూనికాన్ యూనికాన్ యూనికాన్. యా ఇప్పుడు గుర్తొచ్చింది పేరు, పోనిటా యూనికాన్. నైస్. చూడండి గైస్, చీకట్లో ఎలా మెరుస్తుందో. అవసరం ఉంది కదా అసలు. పా 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 ఒక దరిద్రం ఏంటంటే మార్నింగ్ అయిపోతుంది. నేను నైటే చూపించేవాడిని గైస్, అవి మధ్యలో ఇది కొన్ని ఆప్రికాన్స్ కలెక్ట్ చేసుకున్న గ్యాప్లో మార్నింగ్ అయిపోయింది. చూడండి గైస్, ఏమన్నా ఉందా ఇది? ఆ పోనీటాకి ఈ పోనీటాకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. రండి 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 ఎవాల్వ్ చేసిద్దాం. నాకైతే గుర్తులేదు గీస్ ఇది ఎలా మారుద్దో. ఇంకా ఫోనిటా ఎవాల్వ్ టు ర్యాపిడాష్. ఇది కూడా ర్యాపిడాష్ అన్న పేరు. ఏమున్నదో గేస్ ఇది పేరు. ర్యాపిడాష్ కాకుండా యూనికాన్ పెట్టుంటే జడలు చూడండి గేసి, 4 జడలు వేసింది. ఇటు ఇంకా 3. వామో ఇటు ఒకటి ఉంది, వెనకాల 3 తోకలు. రే 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 రాత్రి చూస్తే ఏమని ఉంటుందా మెరుస్తుంటా. దీనికి పవర్స్ ఉన్నాయి. హీల్ పల్స్ 65 120 అంట. సైకో కట్ చాలండి. లెవెల్ 40 అవసరమా? 50 చేసిద్దాం. ఉన్నాయా మన దగ్గర? అలాగే తీసుకో. టేక్ ఇట్. చాలు చాలు. మరీ ఎక్కువ చేసేస్తే చాలా బాగా. ఇది ఎందుకు ఇంకా మనకి? ఓకే అండ్ ఇవి తీసుకుందాం. రండి మొత్తం ఇప్పుడు చేసేసుకుందాం మంచిగా బాల్స్. గోల్డ్, ఐరన్, డైమండ్ పెట్టుకుందాం. ఇప్పటి వరకు డైమండ్తో చేసేటి ఏం రాదు అని నేను కొంచెం ఇంకో మోడ్ ఎక్కిచ్చేసరికి అందులో ఇంకెక్కువ వచ్చేసినాయి బాల్స్. బీస్ట్ బాల్ అని వచ్చింది కొత్తది. మైక్ ఇదైతే ఇట్లా చూడొచ్చు. లగ్జరీ వేస్ట్ ఇవన్నీ, గ్రేట్ వేస్ట్ ఇవన్నీ. పాత క్విక్ బాల్, ఫస్ట్ టర్న్ ఆఫ్ ద బాల్, బ్యాటిల్ అంత అవసరం లేదు. అరే బీస్ట్ బాల్ ఏదిరా? సెర్చ్ కొట్రా. ఇది కూడా డౌన్లోడ్ చేసిన మోడ్ ఏదో అలా ఉంటుందని. బీస్ట్ ఎకో షార్ట్ ఆప్రికాన్స్ అవసరం లేదు దీనికి. చూడండి 5x ఆన్ అల్ట్రా బేస్ట్. ఓకే అల్ట్రా మాస్టర్ బాల్ గ్యారంటీ క్యాప్చర్. ఇవన్నీ మనకి దొరుకుతాయి అక్కడక్కడ, ఎక్కడ దొరుకుతాయో తెలీదు. క్విక్ బాల్, డ్రీమ్ బాల్, ఇంకొకటి గ్యారంటీ క్యాచ్డ్ ఇంకొకటి ఉంటుంది. ఇవి ఏంటి అసలు? ఇవి టంబుల్ స్టోన్, బ్లాక్ ఆఫ్ టంబుల్ స్టోన్.
టంబుల్ స్టోన్ ఏడుందిరా? లేదు గీస్ టంబుల్ స్టోన్. ఇప్పుడు పోకేబాల్స్ అంత బాగా మంచి ఏం లేవు గైస్. మన దగ్గర ఉన్న ఇదే బాల్ వాడుకోవాలి. ఇంకేం చేద్దాం? మన బీచ్ అల్ట్రా బాల్ చాలా ఉంది. చాలా 30 సరిపో. ఫాస్ట్ బాల్స్ కూడా వేసుకుందాం. ఇది ఐరనే కదా. సరే ఇంకా మిగిలిన ఇది వేసేద్దాం లగ్జరీ. ఓకే చాలు. ఇవి ఉన్న అవసరం లేదు ఎక్కువ. ఇవి ఇందులో ఇంకా మనం వెళ్ళిపోవచ్చు ఫటాఫట్ అని. అండ్ ఇవి నాకు దొరికినాయి అంటే కొన్ని చెస్ట్లు అవి ఇవి దొరికినాయి. రైట్ క్లిక్ విత్ దిస్ టు ఎంటర్ ఏ ర్యాండమ్ జిమ్ అవసరం. అండ్ నేను ఇప్పుడు ఒక లెజెండరీ పోకీమాన్ పట్టుకోవడానికి వెళ్దాం. పట్టుకున్నా చేద్దాం, జిమ్ బ్యాటిల్ చేద్దామా? ఒక లెజెండరీ పోకీమాన్ వాడదామా అని చూస్తున్నా. బెస్ట్ పోకీమాన్. అరే నువ్వు లోపలికి వచ్చేరా, మళ్ళీ దిష్టి పడుతుంది మన వాళ్ళది, నాది కూడా. రారా లోపలికి. ఓకే ఒకసారి స్లాష్ లొకేట్. సారీ, అదేదో ఉంటుంది గీస్. స్పాన్ కాదు, లొకేటే అనుకుంటా. స్ట్రక్చర్ లెజెండరీ మియో రూయిన్స్. మియోటో పట్టుకున్న సైకిల్ ఇది జనరస్ ట్రీ ఆల్రెడీ మనం చూసాం, కానీ అక్కడ పోకేమాన్ అయితే లేదు. అది వాటర్ డెన్ అంటే మనకి వాటర్ మీదకి అపోజిట్ ఎలక్ట్రిక్ టైప్ ఉంది. స్కై పిల్లర్, సైకిక్ డెన్ అద్దులేండి. స్కై పిల్లర్కి వెళ్దాం. అది పోకేమాన్ కూడా తెలియదు మనకి, అలా ఉంటుంది మనతో. 2900 పాల్స్. అంత డిస్టెన్స్ అంట. అది ఏంటియో కూడా తెలియకుండా మనం వెళ్ళిపోతున్నాం. చూసుకుందాం, బరాబర్ చూసుకుందాం. మంచి పోకేమాన్ అంటే మన దగ్గర ఉన్న వాటితోనే ఈజీ డిఫీట్ చేస్తే బెటర్. తీసురా, ఎక్కడ స్పాన్ చేసినారా? ఓ ఏం తెలియదు, ఎంత ఉందా? ఎంట్రన్స్ సీట్ ఉంటే ఆడ అటు స్పాన్ చేసింది తీసుడు. ఏంది ఇది? ఎందుకు వేసి నాకు అర్థం కాదు. రే ఆగరా, ఇన్నిగానే నీళ్ళు ఎందుకు ఉన్నాయి అసలు? కొని బండి కొని. అమ్మ ఆగండి, అది పట్టుకుంది పోయి ఇక్కడ అలా లేదు. పోకేమాన్ ఎక్కడున్నావు? ఎందుకేసి ఇక్కడ ఏం లేవు అసలు. ఏందిరా ఇది? ఇక్కడ ఏంటి ఇలా ఉంది?
బుక్కా అంటే లూట్ ఏం లేదండి గేస్ వచ్చేసామా ఎందుకురా మరి ఇంతగానం పెట్టిండు వీడు ఓకే ఇక పైన స్పానా ఇంకెత్తోనేరా ఈ ఎందుకేసి ఏం పెట్టలేడు కత్తి కూడా లేదు మన దగ్గర సూపర్ రా దీనికని ఇది పెట్టు అరే ఎందుకురా ఇది ఎంత అసలు ఇంత వేస్ట్ గా ఉన్నాడు లూట్ పెట్టచ్చు కదా ఏమైతుంది లూట్ పెడితే ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ ఎందుకురా ఇలా స్పాన్ చేసిండు ఎందుకు ఇసిడు అంత నన్ను చెస్ట్లో పెట్టిండా అని చూసాను అది సీక్రెట్ బా అనుకున్నా నేను పెడతాడని లోపల పెట్టి మాస్టర్ బాల్ రా అండ్ ఇవి స్కై తంబ్లెట్ మనకి అవి దొరికినాయి కానీ అది కొంటే ఏదో పోకి బాల్ దొరికింది పోకి బాల్ ఇదైతే కాదు కన్ఫర్మ్ ఐ థింక్ దిస్ వన్ యా అండ్ అట్లనే ఇది కూడా చూపించిండు వాడు ఇది నార్మల్ తంబ్లర్ లాస్ట్ పెట్టినంటారా ఏడు పెట్టిండు ఏదో ఒకటి దొరికింది టంబుల్ స్టోన్ ఇవి మనకి కేవలం దొరుకుతాయి అయితే మంచిదిరా ఓకే రేపర్ క్లాత్ ఏం రాలే ఓ చీకటి అయింది ఇప్పుడు మీకు చూపిస్తా ఓ దీన్ని ఎందుకు డార్క్ వేసిండు అది బ్రైట్ అవ్వాలని దీన్ని డార్క్ వేసిండు దీన్ని కూడా బ్రైట్ వేస్తే అయిపో సూపర్ ఉంది గేస్ అసలు అది ఇష్టపడుతుంది మళ్ళీ నాది అరే 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 ఇక్కడ ఇది నాకు గుర్తుంది గేస్ ఇది ఎత్తి స్పాన్ దీన్ని ఎట్లా స్పాన్ చేస్తారు గేస్ దీన్ని అది ఒకటి ఉంటుంది అదిగోండి అక్కడ ఒక జిమ్ ఉంది దీన్ని ఎలాగో స్పాన్ చేస్తారు గేస్ దానికి ఒకటి ఏదో ఆన్సరో ఏదో కావాలి ఇందులో ఉందా అది ఏదో స్పాన్ చేసేదానికి ఒకటి ఉంటుంది ఇందులోనే ఏదో ఒకటి అయ్యి ఉండాలి కాదు ఏంద్రా ఇదే ఇవన్నీ ఇక మామూలు ఏమని వచ్చి వేస్ట్ అయింది గీస్ దూకేనా బుల్లుడా వచ్చినాం కాబట్టి జింబాల్ డీల్ చేసి వెళ్ళిపోదాం మాస్టర్ బాల్ దొరికింది సూపర్ అసలు ఎవడు రాడు డబుల్ ఇది వాల్కానో మెట్లు కూడా పెట్టలేడు వేస్ట్ కాడు ఏం పోతామంటారు ఇదే భలే ఉంది పట్టేద్దాం పోయేదే బాగా వచ్చింది ఇది దాని చిన్న వర్షన్ అనుకుంటా అయి ఉండొచ్చు అవసరం లేదు ఎవడో వరువు అంట ఏంద్రా ఇదే ఇంతుందిరా నేను స్ట్రక్చర్ అనుకున్నా పాప ఏమన్నా ఉందా అసలు ఇంత పెద్దది బ్యాటిల్ కొట్టరా ఇది ఒకటి బాగా అవుతుంది సైకో కట్ సంపకు చాలు ఫాస్ట్ బాల్
ఇచ్చి పడే పాప దాని యానిమేషన్ చూడండి సో కాల్ లేపి చెట్టు వాల్కానిక్ జిమ్ ఇందులో నీడు ఎందుకు పెట్టాడు గేసాడు అసలు ఏంటి ఒకటి తెలియదు సరే ఇంకా స్టార్ట్ జిమ్ బ్యాటిల్ పదరా పదం జిమ్ ట్రైనర్స్ అక్కడొకడు మొదలెట్టరా రచ్చ ఎయ్ బా 5 లెవెల్ బ్యాట్ కోసం ఇంత పెద్ద పోకేమాన్ ఇంత పెద్ద లెవెల్ 5 లెవెల్ ఏంట్రా మరి రే నీకు ఇంత పెద్ద అవసరమే లేవురా అసలు స్టార్టింగ్ కావచ్చు గెస్ పెద్దవి కావాలి మనకి వీడు అంతే మళ్ళా ఎందుకు తెస్తారో తెలియదురా ఎందుకు పుడతారో తెలీదు సూపర్ ఉంటుంది బాగానే ఉంటుంది ఇది పెద్ద అయితే సూపర్ ఉంటుంది ఇంకా ఉన్నాయా రే ఏంట్రా అంత 5 లెవెల్ జనారా మనిషి అన్నారా నువ్వు అయిపోయింది ఇది సిగ్గులేదు సిగ్గుమనలేదు దబాయ్ అరే నువ్వన్నా కొంచెం పెద్ద లెవెల్ ఇస్తావా ముఖం మీదకి రాకరా ఏంద్రా టీరాక్స్ లుక్ ఉందే ఇక్కడ కొడుతుంది మామూలు కొట్టి అరే ఒకసారి కొట్టరా మామూలు చీరింది గోర్లతో రే బెల్డన్ రే బెల్డన్ రా బెల్డన్ సూపర్ రా దాని లెవెల్లో వేసుకొని పట్టుకుంటా మెటాగ్రాస్ అయ్యేది ఇంకా ఉన్నాయా నిడోరాన్ రే నిడోరాన్ పాప పెద్ద పోకిమాన్ కానీ అన్ని 5 లెవెల్స్ వేస్ట్ కట్టరు ఇవన్నీ వేస్ట్ అసలు పోకిమాన్ ఎందుకు పడుతుంది కెనాట్ హ్యాండిల్ మై పోషన్స్ నాకేమైనా ఇచ్చిండా పోషన్ హీల్ బాల్స్ ఇచ్చిండు ఎక్స్పీ క్యాండీ ఇవి ఉన్నాయి లేజర్ పోకే షాట్ విజిట్ కేవ్ లేజర్ పోకే క్యాచెస్ పోక్ సూపర్ రా నాకు అద్దు నేను వెళ్ళిపోతా నాకు అద్దు ఇది నేను ఎంత ఎక్స్పెక్టెడ్ వేస్తే ఏంట్రా ఇది చాలా వెళ్ళిపోతా నేను అరే వెళ్ళిపోదాం పారా ఇది వేస్ట్ వాళ్ళు ఉండరు మనకి ఎట్లా అంటే ఒక్కొక్కటి 100 లెవెల్ పోకేమాన్స్ అంత ఉండాలి ఒక్కొక్కటి అద్దులేండి గీస్ మనం ఇంకో పోకేమాన్ ఎత్తుక్కుందాం స్ట్రాకచర్ ఎల్ఏజీ సైకిక్ డెన్ ఇదేనా అవును ఇప్పుడు దేనికి వచ్చినాం మనం టవర్ ఆఫ్ లెజెండ్ ఐ థింక్ స్కై పిల్లర్ ఇదే కావచ్చు టవర్ అంటుండు వాటర్ డెన్ ఇక్కడ ఏమన్నా ట్రీ ఉందో చూద్దాం గీస్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం అనిపిస్తుంది నాకెందుకో అన్నిటి దగ్గరికి అదైతే ఇంకేం లేదు మళ్ళీ పాడుకోవాల్సిందే సిగ్గు లేదు మనిషివేనారా నువ్వు వచ్చేసినా బయటికి టెర్రకోట ఉంది టెర్రకోట మనకద్దు టెర్రకోతలు కరవలు గొరవలు బా వెలుతురు వచ్చింది
పర్ఫెక్ట్ అంటారు. యా దిస్ ఈస్ ఓన్లీ గేస్. ఇలా మెరుస్తుందంటే ఇది ఎలా మెరవాలి? ఒక్కొక్కటి మెరుస్తుంది. పిచు పికచు ఇది అంతే ఉండదు. ఇది కూడా ఉండదు, రెక్కలు కావచ్చు, దీనికి ఏం లేదు. ఇప్పుడు దీనికి ఉంటే చూడండి. కానీ మార్నింగ్ అయిపోతుంది కదా, లేదంటే రెక్కలు మెరిసేటి. ఓకే ఇది వద్దు మనకి. ఎల్లో కలర్ టెర్రకోట బాగున్నాయి కాబట్టి అది తీసుకుందాం. ఓహో నువ్వా? ఈ డిటెక్టివ్ పోకెమాన్లో ఉంటుంది గేస్ అది. ఎవడరా నువ్వు? అనా ఎవడరా నువ్వు? క్రస్టల్ బాగున్నావునా? అందంగా ఉన్నావు. కానీ ఇవి కింద లస్టర్స్ బాగానే ఉన్నట్టున్నాయి గేస్. చూడండి ఇక్కడనే అదొక చెట్టు, ఇదొక చెట్టు, అక్కడొక చెట్టు. ఇది పెద్ద చెట్టు, ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు దీన్ని. ఏదో బ్లూ కలర్లో ఉంది. రే రే మ్యాష్ షాప్. రే ఇంద్ర ఇది మ్యాష్ షాప్ రా. ఇది మొత్తం ఇట్లా ఇది ఇది అనుకోకుండా దొరికిన పూకిమంటారు ఇది. ఏ నువ్వు ఇలా చేయకూడదు. నువ్వు అసలు మ్యాష్ షాప్ అంటే ఏమనుకున్నావు? మ్యాష్ షాపా మజాకా? వచ్చే ప్లీజ్ ప్లీజ్ రా. రే 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 వద్దురా, చచ్చిపోతుంది గైస్. ఇది ఇక్కడ ఉంటుందా? నేను స్టోనీ పీక్స్కి వెళ్ళినప్పుడు కనబడుద్దేమో అనుకున్నా. ఏ తమ్ముడు డబల్ బాల్ వేసి లగ్జరీ బాల్ వాడతా. రాకుండా ఎలా ఉంటుందో నేను చూస్తా. లేరా నువ్వు లేరా. లగ్జరీ బాల్ అసలే రావాలి. నువ్వు రావాలి. ఫ్రెండ్ బాల్, యువర్ మై ఫ్రెండ్ మ్యాన్. రారా. దీంతో ఫైట్ చేయడం ఎందుకు గేజ్? పర్పుల్ పోకమనే తెలుసు, కానీ లెవెల్ చూడండి మరీ 24 లెవెల్ ఉంటుంది దాన్ని. దాంతో ఫైట్ చేస్తే మా ఇచ్చి చచ్చిపోతుంది అది. రే ప్లీజ్ రా. ఎన్ని బాల్స్ పైన పర్లేదు, ఇట్లనే ఫైట్ చేస్తూ ఉంటా, బాల్స్ వేస్తూ ఉంటా. పైన పోకేమన్ ఉంటుంది రా. రే సంపుతాలే. పైన దాన్ని ఎప్పుడు పట్టుకుంటారు? ఇంకేం బాల్స్ లేవు. మా వీల్ బాల్ ఇదెందుకు మనకి? మాస్టర్ బాల్ ఉంది కానీ దీనికి ఎందుకు మాస్టర్ బాల్స్? మాస్టర్ బాల్ అంటే అది ఒక పెద్ద పోకెమాన్కి వాడాల్సింది. 100 లెవెల్ పోకెమాన్ వాటికి వాడాల్సింది. ఆగ్రా ఈ బ్యాటిల్ ఇవ్వాల్సిందే దీంతో తప్ప. వేరే సబ్జెక్ట్ అయితే అనుకున్నా. ఎందుకు వచ్చినావు రా? అంతే ఇప్పుడు రారా ప్లీజ్ రా. సరే పైన ట్రీ ఆఫ్ లైఫ్ రా. వీడియో ఏమో లెంత్ అయిపోతుంది, అంత సోది. నేనైతే నాకు తెలిసి నేను ఇది తీసేస్తా చిన్న అని. ఏమన్నా ఇంపార్టెంట్ అయినా తీసేస్తా, చిన్నవి వేస్ట్ ఎందుకు కుట్టి టైం వేస్ట్. ఇవన్నీ అవసరం లేని అన్నీ పడేద్దాం. తాముడు కమ్ముడు ఎందుకురా డిస్ట్రాక్ట్ చేస్తారు నన్ను? ఎందుకురా దొరకదేంట్రా? ఇది కూడా మంచి పప్పు.
ఏందిరా ఇది? అదే ఎట్లా వచ్చింది కేసు? ఎందుకు కేసు ఇవన్నీ అసలు నాకు అర్థం కాదు. హీలా ఏయ్ ఏంట్రా ఎగస్ట్రాలా? అది హీలు కొడితే ఇప్పుడు నేను మళ్ళీ కొడతా అనుకున్నా. అసలు ఇది మా ఎందుకు ఇలా దొరుకుతున్నాయి ఎందుకు అసలు పోకేమాన్స్? ఇంకా నేను లెజెండరీ పోకేమాన్ పట్టినట్టే దాన్ని. ప్రతిసారి ఏదో ఒకటి వచ్చి డిస్టర్బ్ చేస్తుంది, మొత్తం ఖరాబ్ చేసేస్తుంది. ముంగట సన్ స్టోన్ ఉంది మళ్ళీ. ఎందుకురా మనకి ఎప్పుడు కానీ ఇక్కడనే అంటే దీని చుట్టూ 3 ఆఫ్ లైఫ్ చుట్టూ ఏదో ఒక లెజెండరీ పోకేమాన్ వస్తూనే ఉంటాయి. ఒక్కటి కాదు 2-3 వస్తాయి. ఇప్పుడే మ్యాష్ అప్ ఇది పట్టేసిన. అసలు ఎలాగేసి చెట్లు వేసి లగేసి లీవ్స్ ఉన్న చోట గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్నాయి ఇవ్వండి అక్కడ. మిగతా అంతా బ్రౌన్. నైస్రా. 3 ఆఫ్ లైఫ్ అని పెట్టిండు. దీనికే లైఫ్ లేదు, మనకి లైఫ్ అవుతుంది. ఓహో అరే నువ్వు ఎగరలేవు కదా, సారీ. ఇంకా టెలిపోర్ట్ అయిపోను. అరే ఉంటుందా ఇది? ఉండదు. ప్లీజ్ ఏయ్ ఏదిరా ఇదే? ఏయ్ శర్ల కుమారు, నాకు అర్థమైంది గేస్. అంటే ఇది దీని చుట్టుపక్కల స్పాన్ అయింది, ఇక్కడ కాదు. అంటే నేను ఫస్ట్ చూసినప్పుడు దీనిపైన స్పాన్ అయింది, కానీ ఒక వీడియో గుర్తొచ్చింది చుట్టుపక్కల స్పాన్ అయితే అని. అంటే ఇప్పుడు ఇది స్పాన్ అయ్యే వరకు నేను ఇక్కడ భజన చేసుకుంటూ కూర్చోవాలంటది. ఏంట్రా బయటికి నీళ్ళు కానీ మరి ఎలా దూకలరా నేను? రే ఓకేరా, బాగుందిరా. ఎక్కువ ఇంకే చేసేదేం లేదు. మనం తిరుగుదామా, వెళ్ళిపోదామా, ఏం చేద్దాం? చుట్టుపక్కల స్పాన్ అయిద్దో, దీనిపైన స్పాన్ అయిద్దో, అది ఎక్కడ స్పాన్ అయిద్దో ఎవరికి తెలుసు. స్పాన్ అవ్వద్దో లేదో కూడా తెలీదు. ఎలా లేదా ఇంటికి వెళ్ళిపోయి మనకు దొరికిన మంచి పోకేమాన్స్ అన్నిటి చూసేయచ్చా? అన్న నమస్తే అన్న. మిస్ అయిందన్న దెబ్బ. సరే గైస్, ఇంకే స్పాన్ అవ్వదు అంతే. స్పాన్ అవ్వదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు స్పాన్ అయింది, మళ్ళీ స్పాన్ కాదు. ఇది కొత్త చోట అయినా కూడా స్పాన్ అవ్వలే. యూనికార్న్ బాబాయ్ పేరు పెట్టేటోండి పేరు యూనికార్న్ అని. ఇంకా డిబాగ్ ఏ పాయింట్స్ కొమ్ము టెలిపోర్ట్. అరే టెలిపోర్ట్ అవుతావు నువ్వు? టెలిపోర్ట్ అయిందా ర్యాపిడేషు? అయ్యా ఉంటుంది. ఇది చూద్దాం అనుకున్నా, మిస్ అయిపోయినా. ఇక్కడున్న అయ్యమ్మో ఇట్లా వెళ్ళాలి నేను. చూద్దాం లేండి తర్వాత. అందులో నాకు తెలిసి మాస్టర్ బాల్స్ దొరకచ్చు, ఛాన్స్ ఉంది. నయ్యా పోకేమాన్స్ देखता हूँ. मैशअप సూపర్ పోకేమాన్ రా ఇదే. ఇది కూడా అసలు అస్సం పోకేమాన్. అసలు ఎలా దొరుకుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. 4 బెస్ట్ పోకేమాన్స్ క్యాండీస్ వాడు ఇచ్చింది కదా ఒకటి. అవసరం ఇంత చిన్నది? మ్యాషప్ని లెవెలప్ చేస్తాను నేను ఇప్పుడు, మీరు చూడాల్సిందే. ఇది మామూలుగా ఉండదు పెద్ద అయితే. అసలు ఇది ఎంతగా తెలియదు ఉంది, కానీ ఇది సూపర్ ఉంటుంది. సారీ, ఇది ఇద్దాం అనుకున్నాం. చాలు. ఒకటే దెబ్బ. రెడీ టు ఎవాల్వ్. నైస్ రా. ఎవాల్వ్ అవ్వో నాకు తెలుసు. ఫస్ట్ మన మ్యాష్ షాప్ కానీ ఎవాల్వ్. ఇది ఉంది కదా అన్నా. నమస్కారం అన్నా, బిగ్ ఫ్యాన్ అన్నా. నువ్వు బిగ్ ఉన్నావు కాబట్టి బిగ్ ఫ్యాను.
ఎర్త్క్వేకా ఇంద్రా పెద్ద స్కెచ్చే ఫస్ట్ మన నజిల్ కానీ న్యూ ఇది బాగా డార్క్ ఆరెంజ్ ఉంది, లైట్ ఆరెంజ్ ఉంది. మీరు వెళ్ళిపోండి, మీరు నాకు అంటే వెళ్ళిపోరా అన్నా నువ్వు పెద్ద అన్నా, నువ్వు సూపర్ అన్నా, నువ్వు తోపర్ అన్నా. ఇది లెవెల్ అవార్డు కావచ్చు ఐ థింక్. మ్యాచ్ షాప్ ఎయిర్ బాల్ 2 ఎందుకు వస్తున్నావురా నువ్వు? ఇది కాదు గైస్, అసలు ఇంకా ఉంది, ఇంకా ఉంది. ఇంతేనారా? తమ్ముడు ఇంకొకటి ఉంటుంది కదరా పెద్దగా, ఇట్లా బాడీ నుంచి బాగానే పెద్దగా ఉంటుంది గైస్. అయ్యో అయ్యో, ఇది ఏం లేదు ఇది వైరల్ త్రో స్కారీ ఫేస్. ఏంట్రా ఇంత తక్కువ పవర్స్? వాయమ్మో, దీని పవర్ ఏంది గైస్? ఎరప్షన్ ఉంటుందే, దీనికి ఇంకెక్కువ ఉంటాయి. ఇది ఫస్ట్ అయితే తీసేద్దాం. ఓరా ఎరప్షన్, ఇది కూడా అల్పో. ఇది ఎంత? 90యా? 90 కన్నా ఎక్కువ ఉన్నాయి పెట్టాలి. ఎర్త్క్వేక్ చాలు. పలంకో, డ్రిల్ పిక్, రోస్ట్, ఫోకస్ ఎనర్జీ, ఎజిలిటీ. ఇది ఎందుకు మనకి? దీని పవర్స్ కూడా చాలానే ఉంటాయి. డ్రిల్ రన్ 90. రూస్ట్ అవసరం లేదు, రూస్ట్ బదులు ఇంకా పవర్ఫుల్ ఉంటాయి, చాలా ఉంటాయి. స్క్రోల్ ఆఫీస్ అవతది ఏళ్ళు. ఓయ్ మొత్తం వెళ్ళిపోతావు. పోనీటా ఓకే, ఇది ఓకే. దీన్ని మనం పెంచలే కదా గైస్. స్లాష్ పాయిజన్ జిబ్బా, ఇది ఏదో ఇదో 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 ఇది వేడు. నైస్, అంతే గైస్ ఈ వీడియో. చూసారు కదా, ఇది ఏమంటే వీడియో వచ్చేసి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అయ్యో, నా వాయిస్ వినబడతా గైస్ ఇప్పటిదాకా? తెలీదు, వినబడకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఏంటి ఏంటి చంపేస్తావా నన్ను? చంపేస్తావా ఏంటి? చూడండి తలకిలోకి వచ్చింది. సో ఇది చేసి వాళ్ళ వీడియో వచ్చేసి. వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. భలే మెరుస్తుంది. ఇంకోటి చూపిస్తాను కదా, వెయిట్ మినిట్. మనం ఎప్పుడు ఎండ్ చేసిందో ఏదో ఏడవైంది గేసి పోకిమాన్. షిట్, మావాడు ఇంకా షైన్ అవుతాడు. ఏమనుకున్నావు వానికి సగం ఉన్నాను. ఫైర్ మావాడు, ఫైర్. నెట్టేస్తావా? అలా నెట్టేస్తావా? ఈడంత గ్లో అవ్వదు, అసలు గ్లో అవ్వడు ఈడు. ఈడైతే ఏంట్రా సగం పని బయటికి తీసినావు? సో ఇది చేసి వాళ్ళ వీడియో వచ్చేసి. వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అయితే ఒక లెజెండరీ బాస్ పోకిమాన్ అయితే పట్టేద్దాం.
అండ్ ఇవి కొంచెం క్లియర్ చేసుకోవాలి. అంత చూసుకుందాం, మొత్తం సెట్ చేసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం గైస్. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. బై బై.